తాజా 30 త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని తర్జన భర్జన పడుతున్నాయి. అంటే కొత్త రాష్ట్రపతి బ్యాలెట్ సిస్టంలో ఎన్నిక కాబోతున్నారన్నమాట. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని నరేంద్ర మోదీ తీసుకోబోతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక మేరకు చొచ్చుకుపోగలిగింది. ఒక్క తమిళనాడులో మాత్రమే ఆ పార్టీ ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతోంది. ఓ పక్క అన్నాడీఎంకేని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను చూపించి తన దారిలోకి తెచ్చుకుంటోంది. మరోవైపు తమిళ ప్రజల హృదయాలను కొల్లగొట్టాలని నరేంద్ర మోదీ భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం ఒక మాస్టర్ స్ట్రోక్ అవసరమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళుల ఆరాధ్య దైవమైన రజనీకాంత్ను రాష్ట్రపతిగా చేస్తే ఎలా ఉంటుంది అని మోదీ యోచిస్తున్నట్లు చెప్తున్నారు. మోదీ తన రాజకీయ గురువైన అద్వానీని రాష్ట్రపతిని చేసే ఆలోచనలో ఉన్నట్లు తొలుత వార్తలొచ్చాయి. కానీ బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు అద్వానీని ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంది. ఈ కారణంగా మోదీకి రాష్ట్రపతి కోసం సరైన అభ్యర్థి దొరకడం లేదు. రజనీకాంత్ అయితే అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటారని మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్డీఏ హయాంలో తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను నాటి ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన రజనీకాంత్ను రాష్ట్రపతిని చేస్తే పెను సంచలనం అవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.